అమ్మా ఆయేషా, 17 ఏళ్ల క్రితం ఒక అందమైన కలలా మెడిసిన్ చదవడానికి విజయవాడలో అడుగుపెట్టావు. కానీ ఈ సమాజం నీ కలల్లోని కాంతిని ఆర్పేస్తుందని, నువ్వు కన్న కలల్ని చిదిమేస్తుందని నువ్వు ఊహించి ఉండవు. తప్పు మాదేనమ్మా. నీకు రక్షణ కల్పించలేకపోయిన ఈ సమాజానికి తప్పు. నీ ప్రాణం పోయాక కూడా నీకు న్యాయం అందించలేకపోయినా ఈ వ్యవస్థ తప్పు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటే చట్టం కళ్ళు మూసుకుంది. సాక్ష్యాలు మాయమవుతుంటే న్యాయం మోగబోయింది. రాజకీయ రంగుల మధ్య, అధికార అహంకారాల మధ్య ఒక అమాయకపు ఆడపిల్ల ఆర్తనాదం ఎవరికి వినిపించలేదు. ఒక నిర్దోషిని ఏళ్ల తరబడి జైల్లో పెట్టి కాలం గడిపారు గాని అసలు దోషిని పట్టుకోవాలని కనీస బాధ్యతను ఈ వ్యవస్థ మర్చిపోయింది. ఈ రోజు నీ అవశేషాలను నీ తల్లిదండ్రుల చేతిలో పెడుతుంటే అది కేవలం నీ అవశేషాలు మాత్రమే కాదు, ఈ దేశ న్యాయ వ్యవస్థ ఓడిపోయిన తీరుకు నిదర్శనం. న్యాయం జరుగుతుంది అని నీ తల్లికి మాట ఇవ్వలేకపోతున్నాం. దోషికి శిక్ష పడుతుంది అని నీ తండ్రికి భరోసా ఇవ్వలేకపోతున్నాం. నీ మరణానికి కారణమైన వారు స్వేచ్ఛగా తిరుగుతుంటే మేము తల వంచుకొని క్షమాపణలు కోరుతున్నాం. మమ్మల్ని క్షమించమ్మా. నీకు న్యాయం చేయలేకపోయాం. ఈ సమాజం నిన్ను కాపాడుకోలేకపోయింది. ఈ వ్యవస్థ నిన్ను మళ్ళీ 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 చంపేసింది. నీ ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటూ నీ జ్ఞాపకాల ముందు మోకరిల్లుతున్నాం. జస్టిస్ డినైడ్ ఫర్ ఆయేషా మీరా.